బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నటి కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. పిటిషన్ ని కొట్టివేసింది మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం. తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నటి కస్తూరి. వ్యాఖ్యలను ఖండిస్తూ చెన్నై, మధురై, తేని జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు కస్తూరి. పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మధురై ధర్మాసనంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు ఆమె. పిటిషన్ రద్దు కావడంతో ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఇటు తెలుగు ప్రజలు అవమానించేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ ఇటు దేశవ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి తీవ్ర చర్చనాంశమైంది. కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది మద్రాసు హైకోర్టు. అవును, మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. రైట్, అంతకన్నా ముందు అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. ఓకే, కస్తూరి అసలు ఏమన్నారు? ఒక్కసారి కస్తూరి ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. நேற்று வந்தவங்க மாதிரி தெரியாம தான் கேட்குறேன். 300 வருஷம் முன்னாடி ஒரு ராஜாவுக்கு கூட சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோட சேவைக்கு செய்ய வந்தவர்களெல்லாம், தெலுங்கு பேசினவர்களெல்லாம் இன்னைக்கு வந்து தமிழங்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது, எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லைன்னு சொல்ல நீங்க யாருங்க தமிழர்கள்? நீங்க யார் தமிழர்கள்? ஒருத்தர் கூட. அதனால தானே இன்னைக்கு வரைக்கும் தமிழர் முன்னேற்ற கழகம் உங்களால வைக்க முடியல. ద్రావిడర్ రైట్, అది నటి కస్తూరి గతంలో చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్కి అప్లై చేసుకున్నారు. కానీ కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టివేసింది మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం. తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కస్తూరి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ చెన్నై, మధురై, తేని జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కోర్టు ఎటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంది? ఇప్పుడు కస్తూరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా కస్తూరి, తమిళనాడు నటి కస్తూరి ముందస్తు బెయిల్ మద్రాస్ హైకోర్టు అంటే మధురై ధర్మాసనం కొట్టేసిన నేపథ్యంలో కొంత అమ్మాయి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది అనేది తప్పకుండా తెలియాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆమె తెలుగు ప్రజల మీద చేసిన వ్యాఖ్యల మీద దాదాపుగా 3 జిల్లాల్లో, చెన్నై, మధుర, తేని, ఈ 3 జిల్లాల్లో ఆమె మీద చాలా కేసులు నమోదైన పరిస్థితి. వాటన్నిటిని ఖండిస్తూ తర్వాత దీనికి దర్యాప్తు చేసేందుకు పోలీసులు చాలా సార్లు ఆమె దగ్గరికి 2 సార్లు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆమె అబ్స్కాండెడ్ లో ఉంది. ఇంటికి తాళం వేసిన పరిస్థితుల్లో మరోసారి ఆమె మధురై ధర్మాసనానికి అప్పీల్ చేసుకున్న పరిస్థితి. నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాను, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని. కానీ ఇక్కడ ఈ వ్యవహారంలో మధురై ధర్మాసనం చాలా సీరియస్ గానే రియాక్ట్ అయింది. కస్తూరు మాటలు న్యాయమూర్తి చాలా తీవ్రంగా పరిగణించిన పరిస్థితి అయితే ఉంది. తెలుగు అంటే ప్రధానంగా తెలుగు వారి పట్ల తెలుగు ఒక భాగస్వామ్యం, ప్రజలు ఇక్కడ మధురైలో, చెన్నైలో తెలుగు వాళ్ళ రోల్ ఎక్కువ ఉంది. వాళ్ళు చెన్నైలో ఒక భాగస్వామ్యం అని చెప్పి గతంలో మాట్లాడిన నేపథ్యంలో ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గానే రియాక్ట్ అయిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ కొట్టేశారు. కాబట్టి ఇప్పుడు సో ఇంకా ఇమీడియట్ గా అరెస్ట్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది, ఎక్కడ అబ్స్కాండెడ్ లో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అనే దాని మీద పోలీసులు కొంత ఎంక్వైరీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది కాబట్టి పోలీసులు తక్షణంగా ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు మళ్ళీ విచారణకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే 2 ప్రత్యేకమైన బృందాలు ఆమె కోసం గాలింపులు చర్యలు జరుగుతున్న పరిస్థితి. ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే ఆమెను అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటది అనేది చెప్తున్నారు. కానీ ఈ రోజు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు 2-3 టీంలు కోసం గాలింపు చర్యలు చేస్తున్నాయి. కాబట్టి బహుశా ఆమె ఎక్కడ ఉంది అనే కానీ కొంత ఇన్ఫర్మేషన్ పోలీసులకి సమాచారం అందితే వెంటనే ఆమెను అదుపులో తీసుకుంటారనే ఒక సమాచారం చెన్నై నుంచి మనకి అందుతోంది. అయితే ఇప్పటికీ ఈ వ్యవహారంలో మాత్రం కస్తూరి చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం మధురై ధర్మాసనం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. న్యాయమూర్తి కూడా చేసిన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీవ్రంగా ఖండించిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి కొంత పోలీసు కూడా ఈ వ్యవహారం మీద కస్తూరిని కొంత సీరియస్ గానే రియాక్ట్ అవుతారేమో కస్తూరి విషయంలో ఈ కేసులో అనే ఒక చర్చ అయితే తమిళనాడులో జరుగుతోంది. సచిన్,
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం నటి కస్తూరికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేతకు గురైంది. పిటిషన్ని కొట్టివేసింది మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం. తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నటి కస్తూరి. వ్యాఖ్యలను ఖండిస్తూ చెన్నై, మధురై, తేని జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. సెల్ స్విచ్ ఆఫ్లో ఉంది. అవును, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. కస్తూరి పరారైనట్టుగా తెలుస్తోంది. మధురై ధర్మాసనంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆమె పిటిషన్ రద్దు కావడంతో ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோட சேவைக்கு செய்ய வந்தவர்கள் எல்லாம், தெலுங்கு பேசினவர்கள் எல்லாம் இன்னைக்கு வந்து தமிழங்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது, எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லைன்னு சொல்ல, நீங்க யாருங்க தமிழர்கள்? நீங்க யார் தமிழர்கள்? ஒருத்தர் கூட. அதனால தானே இன்னைக்கு வரைக்கும் தமிழர் முன்னேற்ற கழகம் உங்களால வைக்க முடியல.